నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం ఇప్పుడు మరో భారీ యుద్ధం అంచున నిలబడిందా? తుపాకులు, క్షిపణుల మూత కంటే భయంకరమైన డిజిటల్ బ్లాక్అవుట్ ముప్పు మనల్ని వెంటాడుతుందా? పశ్చిమాసియాలో రగులుతున్న చిచ్చు ఇప్పుడు సముద్ర గర్భంలోని రహస్య నాళాలను తెంచేందుకు సిద్ధమవుతోందా? అవును, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ఇప్పుడు గ్లోబల్ ఇంటర్నెట్ వెన్నెముకను విరిచేలా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ డేటాను మోసుకెళ్లే సముద్ర గర్భ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు ఏంటి కేబుల్స్? వీటిని తెంచితే ప్రపంచం ఎలా స్తంభిస్తోంది? భారత ఐటీ రంగంపై దీని ప్రభావం ఎంత? లెట్స్ వాచ్. ప్రపంచం ఈరోజు స్మార్ట్ ఫోన్ల మీద, హైస్పీడ్ ఇంటర్నెట్ మీద నడుస్తోంది. మనం పంపే ఒక వాట్సాప్ మెసేజ్ అయినా, వేల కోట్ల రూపాయల బ్యాంకింగ్ లావాదేవీ అయినా అన్ని సెకండ్ల వ్యవధిలో ఖండాంతరాలు దాటుతున్నాయి. ఇదంతా శాటిలైట్ల ద్వారా జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95% నుంచి 97% వరకు సముద్ర గర్భంలో కొన్ని వేల కిలోమీటర్ల మేర పరిచిన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి ప్రాంతాలు ఈ డిజిటల్ ట్రాఫిక్ కు అత్యంత కీలకమైన జంక్షన్లు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే ప్రధాన కేబుల్ వ్యవస్థలన్నీ ఈ మార్గం గుండానే వెళ్తాయి. ఇప్పుడు ఇరాన్ తన హెచ్చరికల ద్వారా సరిగ్గా ఈ నరాల మీద దెబ్బ కొట్టాలని చూస్తోంది. 2026 ఫిబ్రవరిలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. ఒకవేళ అమెరికా దళాలకు గల్ఫ్ దేశాలు సహకరిస్తే ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించడం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. సాధారణ యుద్ధం అంటే సరిహద్దుల్లో సైనికులు తలపడటం. కానీ ఇరాన్ ఇప్పుడు ఎంచుకున్న మార్గం గ్రే జోన్ వార్ఫేర్. ఇది ప్రత్యక్షంగా బాంబులు వేయకుండానే ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను, సమాచార వ్యవస్థను కుప్పకూల్చే వ్యూహం. సముద్ర గర్భంలోని కేబుళ్లను కట్ చేయటం ద్వారా ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్లను స్తంభింపజేయటం దీని ప్రధాన లక్ష్యం. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసే డిజిటల్ దాడి. ఈ ముప్పు గనక వాస్తవం రూపం దాల్చితే దాని ప్రభావం ఊహాతీతం. భారతదేశం విషయానికి వస్తే మన దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే డేటా ట్రాఫిక్లో 3వ వంతు ఈ రెడ్ సీ మార్గం గుండానే వెళ్తుంది. భారత్ అగ్రగామిగా ఉన్న ఐటీ, సాఫ్ట్వేర్ సర్వీసెస్ రంగం దీనివల్ల కుప్పకూలే ప్రమాదం ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు, యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బులుగా మారుతున్నాయి. భారీ డేటా సెంటర్లు అక్కడ ఏర్పాటయ్యాయి. ఇరాన్ చర్యలతో ఈ గ్లోబల్ టెక్ హబ్లు నేరుగా ప్రభావితమవుతాయి. ఇప్పటికే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు తమ కేబుల్ ప్రాజెక్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ ప్రాజెక్టులో ఒకటిగా భావించే 2 ఆఫ్రికా పర్ల్స్ పనులు ఉద్రిక్తతల దృష్ట్యా ఇప్పటికే నిలిచిపోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంటర్నెట్ లేకపోతే కేవలం సోషల్ మీడియా మాత్రమే ఆగిపోదు. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ కేబుళ్లపైనే ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లు, ఫారెక్స్ ట్రేడింగ్, అంతర్జాతీయ చెల్లింపులు అన్నీ నిలిచిపోతాయి. ఒక అంచనా ప్రకారం ఈ కేబుళ్లు తెగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతిరోజు బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. క్లౌడ్ సర్వీసులు నిలిచిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. సముద్రం అడుగున ఉండే ఈ కేబుళ్లను తెంచటం సులభం కావచ్చు, కానీ వాటిని బాగు చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. వీటిని సరిచేయడానికి అత్యాధునిక సాంకేతికత కలిగిన ప్రత్యేక కేబుల్ రిపేర్ నౌకలు కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇవి చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎర్ర సముద్రం వంటి ప్రమాదకర ప్రాంతాల్లోకి ఈ నౌకలు వెళ్లటం ఆత్మహత్యతో సమానం. బీమా కంపెనీలు కూడా ఇలాంటి యుద్ధ ప్రాంతాల్లోకి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించడానికి వెనకాడుతాయి. అంటే ఒకసారి కేబుల్ తెగితే అది నెలల తరబడి పునరుద్ధరణకు నోచుకోకపోవచ్చు.
పరిస్థితి తీవ్రతను గమనించిన భారత టెలికాం శాఖ ఇప్పటికే రంగంలోకి దిగింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ టెలికాం సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించింది. ఒకవేళ పశ్చిమాసియా మార్గం మూసుకుపోతే ప్రత్యామ్నాయంగా తూర్పు మార్గాల ద్వారా అంటే సింగపూర్ మీదుగా డేటాను ఎలా మళ్లించాలి అనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది. కానీ తూర్పు మార్గాలపై ఒత్తిడి పెరిగితే ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సముద్ర గర్భంలో వేల మైళ్ల కేబుళ్లను సొంతంగా వేసుకున్నాయి. ఇప్పుడు వాటి రక్షణ కోసం ప్రైవేటు సెక్యూరిటీని లేదా ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు జాతీయ భద్రతలో భాగంగా మారిపోయింది. ఈ కేబుళ్లపై దాడి జరిగితే అది సార్వభౌమాధికారంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా సముద్ర గర్భంలోని కేబుళ్లకు భౌతిక రక్షణ కల్పించడం దాదాపు అసాధ్యం. వేల కిలోమీటర్ల పొడవునా పహారా కాయటం ఏ దేశానికి సాధ్యం కాదు. అందుకే దౌత్యపరమైన చర్చల ద్వారా ఇరాన్ను శాంతింపజేయడమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న ఏకైక మార్గం. ఈ డిజిటల్ ప్రాణధారలను కాపాడుకోలేకపోతే ఆధునిక ప్రపంచం దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. సముద్ర గర్భంలోని ఈ సన్నటి ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ఆధునిక ప్రపంచానికి ప్రాణధారలు. ఇవి కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా మోస్తున్నాయి. వీటిపై జరిగే దాడి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇది ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై జరిగే అతిపెద్ద దాడి. యుద్ధం అంటే కేవలం భూమి మీదో ఆకాశంలోనూ జరిగేది కాదు. సముద్రపు లోతుల్లో దాగున్న ఈ డిజిటల్ నరాలను కాపాడుకోవడంలోనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి అంతర్జాతీయ సమాజం ఈ ముప్పును ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.